ఉద్యోగం ఓడగొట్టుకున్నటువంటి పెంపుడు కుక్క పేరుని నాని నీకు చెబుతున్నావు. నువ్వు గనక పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు పేల్చడం ఆపకపోతే నీకు నీ ముఖ్యమంత్రికి కూడా రాబోయే రోజుల్లో శ్రీలంక పరిస్థితి అయింది. గుర్తుపెట్టుకోండి. బందర్లోనే నిన్ను బట్టలోడ తీసి కొట్టడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. సిగ్గుండాలి నీకు. వేల కోట్లు ఈ రోజు సంపాదించుకున్నటువంటి నీవు, మీ నాన్నగారు చాలా మంచి పేరున్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి కూడా నిన్న ఫాదర్స్ డే రోజు నా కడుపులో ఇలాంటి వ్యక్తి పుట్టాడా అని నిన్నటి రోజు పైన ఏడుస్తున్నటువంటి పరిస్థితులు. రైతులు ఎంతో బాధలో ఉంటే వారి కుటుంబానికి 1,00,000 రూపాయలు పవన్ కళ్యాణ్ గారు చెక్కు రూపంలో ఇచ్చి వారి బిడ్డల చదువును కూడా ఆదుకుంటుంటే ఏం మాట్లాడతావా నువ్వు? మీ సిబిఐ దత్తపుత్రుడు మీ ముఖ్యమంత్రికి చెప్పండి. నిన్న ఫాదర్స్ డే రోజు పైన ఉన్నటువంటి స్వర్గలోకంలో పవన్ కళ్యాణ్ గారి తండ్రి గారైనటువంటి కొనిదల వెంకట్రావు గారు చాలా సంతోషంగా ఉన్నారు. నేను నా కడుపున పుట్టిన బిడ్డ కొన్ని వేల కుటుంబాలని ఈ రోజు భరోసాగా ఉండారని. కానీ మీరు ఉన్నారు. పైన ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి కూడా తల దించుకునేటటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉంది. జాగ్రత్త. నీ ఇంట్లోనే నీకు విలువ లేదు, నీ నియోజకవర్గంలో నీకు విలువ లేదు. నీ కొడుకు చేస్తున్నటువంటి రౌడీ రాజకీయం మొత్తం కూడా బాలనటుడు కిట్టు అవన్నీ కూడా మా జన సైనికుల దగ్గర, మా అందరి దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి. జాగ్రత్త. పేరుని నానే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే స్థాయి నీది కాదు అని చెప్తున్నావు.